గట్టమనేని ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి స్పెషల్ గా కొన్ని పేజీలు ఉన్నాయి. సో ఇప్పుడు తనకు ఒక పేజీ రాసుకోవడానికి ఇంకో వారసుడు వస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారితో తెలుగు తెర మీద గట్టమనేని హీరోల జర్నీ స్టార్ట్ అయింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన అతను తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ గా సాహసోపేతమైన సినిమాలతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. సో ఇప్పుడు గట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడంటే ఫ్యాన్స్ కి ఆ హీరో పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు తన ఫాదర్ లెగసీని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్డమ్ అనే పదానికి మహేష్ బాబు ఇప్పుడు ఒక డెఫినిషన్. ఇన్ ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్డమ్ కి సింబాలిక్ గా మారబోతున్నారు. సో ఇలాంటి టైంలో గట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిలోకి వస్తే అతను మహేష్ తర్వాతి జనరేషన్ లో ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ అలా జరగాలంటే కృష్ణ మహేష్ బాబు అంత అందగాళ్ళు అయి ఉండాలి కదా. సో మహేష్ బాబు వారసుడు గౌతమ్ కృష్ణ బరిలో దిగితే గానీ ఆ బ్లాంక్ స్పేస్ ఫిల్ అవ్వదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఆ ఫ్యామిలీ నుంచి ఒక ప్రామిసింగ్ లుక్ ఉన్న కుర్రాడు బరిలోకి దిగుతుండటంతో క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేస్తున్న జయకృష్ణ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆ లుక్ అయితే మైండ్ బ్లాంక్ చేస్తుంది. జయకృష్ణ డాగ కళ్ళు, షార్ప్ నోస్ చూడగానే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొస్తున్నారు. యాక్టివ్ ఎక్స్ప్రెషన్స్ జయకృష్ణలో కనిపిస్తున్నాయి. ఇంకా నూనూగు మేసాలు టీనేజ్ కుర్రాడు కాబట్టి ఆ లేత వయసుని ఈ ఫోటోషూట్ ఏమాత్రం దాచలేకపోయింది. సో కెరీర్ స్టార్టింగ్ లో తన ఏజ్ కి తగ్గ రోల్ సెలెక్ట్ చేసుకుని ఈ యంగ్ హీరో ముందుకెళ్తే బెటర్ గా ఉంటుంది. జయకృష్ణ కోసం రీసెంట్ గా వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇలా ఉంది. జయకృష్ణ తన సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. అతని లేటెస్ట్ ఫోటోషూట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం ఈ యువకుడు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాడు. ఊజింగ్ స్వాగ్ అంటూ అతని లుక్ ని టీం పరిచయం చేసింది. జయకృష్ణ యాక్ట్ చేయబోయే ఫస్ట్ మూవీ డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పలేదు. ప్రస్తుతానికి జయకృష్ణ కటౌట్ అయితే అందరి మైండ్ లోకి దూసుకెళ్లింది. జయకృష్ణ లుక్ కి తగినట్టే మంచి లవ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని కెరీర్ లో ముందుకు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు వారసుడు జయకృష్ణ. ఈ యంగ్ బాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుండి టాక్ వినిపిస్తుంది. రమేష్ బాబు గారు కూడా మంచి యాక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 80s అండ్ 90s లో హీరోగా రమేష్ బాబు గారు 2 మూవీస్ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన యాక్టింగ్ కు దూరం అయ్యారు. రమేష్ బాబు పద్మాలయ స్టూడియోస్ అండ్ ప్రొడక్షన్ హౌస్ ని చూసుకునేవాళ్ళు. స్టూడియోస్ ని రన్ చేయడం, మూవీస్ ప్రొడక్షన్ చేయడం రమేష్ బాబు గారు చేశారు. స్క్రీన్ మీద యాక్టివ్ గా లేకపోయినా సరే ఇండస్ట్రీతో మాత్రం ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు. రమేష్ బాబు గారికి 2 పిల్లలు, జయకృష్ణ అండ్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది. తన వైఫ్ పేరు మృదుల. రమేష్ బాబు గారు మరణించిన టైంలోనే వారసుడు జయకృష్ణను ప్రపంచం చూసింది. జయకృష్ణ తన తండ్రి ఇంకా బాబాయ్ మహేష్ బాబు లాగానే మంచి హైట్ అండ్ కలర్ తో చరిస్మాటిక్ గా కనిపించాడు. జయకృష్ణ USA లో యాక్టింగ్ కోర్స్ చేశాడు. తన ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశాక హైదరాబాద్ వచ్చాడు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు మహేష్ బాబు, రమేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల గారు, గల్లా అశోక్, చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ కృష్ణ మూవీస్ లో యాక్ట్ చేశారు. ఇప్పుడు జయకృష్ణ రాబోతున్నారు. సో జయకృష్ణ కటౌట్ అయితే అదిరిపోయింది. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఇంతకు ముందు జయకృష్ణ తాతగారైన ఆదిశేషగిరిరావు గారు జయకృష్ణ సినీ ఎంట్రీ కోసం చెప్పారు. ఆగస్టులో జయకృష్ణ హైదరాబాద్ రాబోతున్నాడని, సినిమాలు చేయబోతున్నాడని చెప్పారు. అందుకే ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. సో దీనికోసమే గట్టమనేని టీం జయకృష్ణకు ఫోటోషూట్ చేశారు. జయకృష్ణ అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చేయడమే కాదు, యాక్టింగ్ తో పాటు ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన విషయాల మీద కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు మూవీస్ లో యాక్ట్ చేయడానికి అన్ని విధాలుగా రెడీ అయ్యారు. ఫోటోస్ లో చూస్తుంటే బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్ పరంగా పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అయితే మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాడు. మంచి బ్యానర్ లో మంచి కథలతో ఆడియన్స్ ముందుకు రావాలని చూస్తున్నాడు. సినిమా ఫైనల్ అయ్యాక మిగతా విషయాలు చెప్తామని టీం చెప్పారు. సో వీలైనంత త్వరలో జయకృష్ణ ఎంట్రీ ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. అన్నయ్య రమేష్ బాబు గారు అంటే మహేష్ బాబుకి ఎంతో ప్రేమ. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఇప్పుడు అన్నయ్య కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి మహేష్ బాబు తన వంతు సపోర్ట్ చేస్తున్నాడు. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ 3rd జనరేషన్ ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నేనొక్కడే మూవీలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు. అలాగే సర్కార్ వారి పాట మూవీ ప్రోమో సాంగ్ లో సితారా కనిపించింది. ఇంకోవైపు సుధీర్ బాబు కొడుకు కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.